శాసనసభ ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడంపై బీఆర్ఎస్ మండిపడింది. శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలను మోసగించే చర్య అని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. శాసనసభ ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడంపై బీఆర్ఎస్ మండిపడింది. శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలను మోసగించే చర్య అని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. శాసనసభ ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. శాసనసభలో ఆమోదం పొందని భూభారతి బిల్లును చట్టంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ శాసనసభ ఏదైతే సభ్యుల హక్కులకు భంగం కలిగే విధంగా వివరించినందుకు సభ హక్కుల ఉల్లంఘన నోటీసును బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఇవ్వడం జరిగింది. భూభారత్ చట్ట ప్రకటనలపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసును ఇవ్వడం జరిగింది. శాసనసభ హక్కుల రక్షణ కోసం స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. శాసనసభ హక్కులను కాపాడాలని భారత రాష్ట్ర సమితి పక్షాన ఏదైతే పక్షం కోరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 2024 డిసెంబర్ 19న దినపత్రికలో చట్ట ప్రకటనలను జారీ చేశారు. ఆమోదం పొందని భూభారత్ బిల్లును చట్టంగా ప్రకటించిన ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించిన రాష్ట్ర ప్రభుత్వము పైన అటు బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహారం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొన్న ప్రభుత్వం దీనిపైన సమాధానం చెప్పాలన్నారు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలను మోసగించిన చర్య అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రాష్ట్ర శాసనసభ గౌరవాన్ని దెబ్బతీసిన ఏదైతే విధంగా ప్రభుత్వం ఉందని కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. భారత రాజ్యాంగం ఆర్టికల్ 245 ప్రకారం సభ హక్కులకు హాని కలిగించిందని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే మనం పత్రికా ప్రకటనలు ఇవాళ చూడడం జరిగింది. భూభారత్ చట్టం ఇంకా సభలోని చర్చల దశలోనే ఉన్నటువంటి నేపథ్యంలో చట్టంగా మారినట్టు కూడా అటు ప్రభుత్వం ప్రకటనల జారీ పైన అటు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ సందర్భంగానే అటు సభ హక్కుల ఉల్లంఘన నోటీసులను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వంశీ, అసలు ఆమోదం పొందని బిల్లుని, అసలు భూభారతి బిల్లుని అసలు చట్టంగా ఎట్లా ప్రకటిస్తారు? అసలు ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, ఏదైనా సరే సభలో బిల్లును ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో అవి ఏదైతే చర్చ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన పూర్తిగా చట్టంగా మారేంత వరకు కూడా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. ఎందుకంటే సభలో చర్చ దశలోనే ఉన్న నేపథ్యంలో ఒక క్లారిటీ అనేది ఉండదు ఈ చట్టానికి సంబంధించి కూడా. అయితే ఇది సభ ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది చట్టానికి సంబంధించి. కానీ ముందస్తుగానే నిన్న ఆ చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఏదైతే చర్చ దశలోనే ఉన్నటువంటి ఈ ఏదైతే భూభారత్ చట్టాన్ని చట్టంగా మారినట్టు అటు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం పైన తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.